ఆదర్శ జమాక్స్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదర్శ అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కృష్ణ, ట్రెజరర్ నరసింహులు, మహిళా ఉపాధ్యక్షులు గ్లోరీ ఫ్లోరెన్స్, కాలనీ ప్రెసిడెంట్ ఏసయ్యతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడు పడుకున్నా తిన్నా కళ్ళకన్నా కూడా మన గురించి ఆలోచించుండు. ఈ 3 మాటలు మనకి దొరుకుతుంది. అప్పుడు అంబేద్కర్ గారు ఉన్నప్పుడు తను ఒక్కరే ఉండేవాళ్ళు. దాంతోపాటు కొంచెం మనకు రిజర్వేషన్స్ వచ్చినాయి. మనము కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాము. ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళ మీద చాలా డైలీ వారి చేసే పనుల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ అంజయ్ సార్ చెప్పినట్టు చేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన రాజ్యాంగ రచనలో ఎన్నో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఆయన న్యాయశాఖ మంత్రి కొన్ని రోజులు ఉన్నాడు. ఏమైందంటే ఆయన 2 కారణాల వల్ల న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశాడు. ఒకటి ఏంటంటే ఓబీసీ వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి, రెండవది స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలని చెప్పాడు. అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు. ఒకప్పుడు మహిళలకు స్వేచ్ఛ లేదు, హక్కు లేదు. అలాంటి సమయంలో మన కోసం జీవించి మన కోసం పోరాడిన మహానేత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఇంకా మన బాధ్యత పూర్తి కాలేదు. మహిళలందరూ ధైర్యంగా నిలబడాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి, మరొక మహిళకు ప్రత్యేకంగా అండగా ఉండాలి. అలా అయితే మనము ఆయనకు అంబేద్కర్ గారికి ఇచ్చే ఘనమైన నివాళి. సో మాకు ఈ కమిటీలో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు, ఇక్కడ కాలనీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని, ఇంకా మహిళలు ముందుకు వచ్చి ఇంకెన్ని కార్యక్రమాలలో పురుషులకు సమానంగా నిలబడాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై భీమ్. ఆదర్శ జమాక్స్ కాలనీ సంగారెడ్డిలో చాలా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని చాలా చక్కగా చేయడం జరిగింది. ఉదయము ర్యాలీతో ప్రారంభమై మొత్తం వాడలు తిరుగుకుంటూ పచ్చిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పడం జరిగింది. కుల వివక్షత అన్నీ పోవాలి, ఐకమత్యంగా ఉండాలి. మనకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరి వాడు కాదు, అందరు వాడని ఈ సభాముఖంగా అందరు స్పీచ్ ఇవ్వడం జరిగింది. అందరి వాడే నిజమే, అదే మనకు రాజ్యాంగం కొందరిది కాదు, అందరిది. అందుకని ప్రతి రాజ్యాంగంలో ప్రతి పౌరునికి ఉన్న హక్కులు ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి. అలాంటి బాధ్యతలను, హక్కులను కల్పించిన ఆ యొక్క మనకు ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ వడ్డీంతాయి అన్నట్టు మనము ఎక్కువగా చేస్తూ ఉండాలి. డెవలప్మెంట్ కావాలి. ఆయనను భావితరాల వారికి ఆయన చరిత్రను అందించినట్లయితే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియడం జరుగుతూ ఉంది. పిల్లలు నేటి బాలలే రేపటి భారత పౌరులు కాబట్టి వారికి ఏమీ తెలియదు. కాబట్టి వారికి చెప్పినట్లయితే ఆయన ఒక హిస్టరీ తెలుస్తూ ఉంది అని ఈ యొక్క కాలనీలో వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ